ఇప్పటి కాలంలో చిన్న వ్యాపారం ప్రారంభించాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, పిల్లల చదువుల కోసం డబ్బులు కావాలన్నా లోన్ అవసరం అవుతుంది. కానీ అధిక వడ్డీ కారణంగా చాలా మంది లోన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని లేదా తక్కువ వడ్డీ ఉన్న రుణ పథకాలను అందిస్తోంది. 2026లో కూడా ఈ పథకాలు చిన్న వ్యాపారులు, రైతులు, విద్యార్థులు, చేతివృత్తుల వారికి పెద్ద ఆర్థిక సహాయంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమైన ప్రభుత్వ రుణ పథకాలు, అర్హతలు, ప్రయోజనాలు, అప్లై చేసే విధానం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ప్రధాన వడ్డీ లేని ప్రభుత్వ రుణ పథకాలు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరియు బ్యాంకులు కలిసి పలు రుణ పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిలో వడ్డీ సబ్సిడీ లేదా తక్కువ వడ్డీ రేట్లు అందుబాటులో ఉంటాయి. పీఎం స్వనిధి పథకం. పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారం చేసే వారికి పీఎం స్వనిధి పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా మొదట 10,000 రూపాయలు రుణం లభిస్తుంది. సకాలంలో చెల్లిస్తే తర్వాత 20,000 రూపాయలు మరియు 50,000 రూపాయలు వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం 7% వరకు వడ్డీ సబ్సిడీ ఇస్తుంది. అలాగే డిజిటల్ చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అందువల్ల ఇది దాదాపు వడ్డీ లేని రుణంగా మారుతుంది. సకాలంలో చెల్లిస్తే దాదాపు వడ్డీ లేని రుణంగా మారుతుంది. సాంప్రదాయ వృత్తులు చేసే వారికి ఈ పథకం ప్రత్యేకంగా రూపొందించబడింది. వడ్రంగులు, స్వర్ణకారులు, కుమ్మరులు వంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. పథకం ద్వారా 3 లక్షల రూపాయలు వరకు రుణం పొందవచ్చు. కేవలం 5% వడ్డీ మాత్రమే చెల్లించాలి. పూచీకత్తు అవసరం లేదు. అదనంగా స్కిల్ ట్రైనింగ్ మరియు టూల్స్ కొనడానికి సహాయం కూడా లభిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ). రైతులకు అత్యంత ప్రాచుర్యం పొందిన రుణ పథకం కిసాన్ క్రెడిట్ కార్డ్. వ్యవసాయ అవసరాలకు తక్షణంగా రుణం పొందడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్య ప్రయోజనాలు. అవసరానికి అనుగుణంగా రుణం. 7% వడ్డీ. కుడివైపు చూపుతున్న బాణం సబ్సిడీ తర్వాత సకాలంలో చెల్లిస్తే 3% అదనపు రాయితీ. కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా వడ్డీ లేకుండా మారే అవకాశం. ఈ పథకం ద్వారా చదువు పూర్తయ్యే వరకు బ్యాంకు వడ్డీని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. విద్యార్థులు చదువు పూర్తయ్యాక మాత్రమే EMI చెల్లించడం ప్రారంభించాలి. ముఖ్య ప్రయోజనాలు. చదువు పూర్తయ్యే వరకు వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది. చదువు పూర్తయ్యాక మాత్రమే EMI ప్రారంభం. విద్యార్థులకు వడ్డీ లేని రుణంగా ఉపయోగపడుతుంది. అవసరమైన పత్రాలు. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, అడ్రస్ ప్రూఫ్, ఆదాయం, వృత్తి ధృవీకరణ, మొబైల్ నంబర్.